నమస్తే, వెల్కమ్ టు T20 న్యూస్. కబ్జాకు గురవుతున్న అడవి భూమి ఫారెస్ట్ అధికారులతో కుమ్మక్క ఇష్టానుసారంగా దోచుకుంటున్నారు. ఫారెస్ట్ అధికారులతో కబ్జా చేయడం జరుగుతుంది. ఇక ముసలి హనుమంతు, శేఖర్, మహేష్, అంజమ్మ, అను నలుగురు కలిసి వెంకటయ్యను అతి దారుణంగా కొట్టడం జరిగింది. వెంకటయ్య కొన ఊపిరితో స్పృహ కోల్పోయిన తర్వాత చనిపోయాడని గ్రామస్తులు చూసి అతని తమ్ముడికి చెప్పగా వాళ్ళ తమ్ముడు వచ్చేలోపు కొట్టిన వారు పారిపోయారు. అంతకుముందు డయల్ 100కి కాల్ చేసినా సకాలంలో పోలీసులు స్పందించినా ఇలా జరిగేది కాదని బాధితులు వాపోతున్నారు. తమకు న్యాయం చేయగలరని వాపోతున్నారు. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు T20 న్యూస్. అయితే ఈరోజు మనం పరిగి ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నాం. అయితే కులక్చెర్ల మండల్ అనంతసాగర్ గ్రామంలో ఒక తీవ్రమైన సంఘటన జరిగింది. భూమి వివాదంలో ఒకరిని తీవ్రంగా గాయపరిచారు. మీ పేరు? మీకు మీకు ఎట్లా కొట్టినారు? మా భూమి వాళ్ళు అని చెప్పి నేను పిఎస్లో నిన్న సాయంత్రం కంప్లైంట్ ఇచ్చిన. ఇవాళ 2 గంటలకు ఇచ్చిన మధ్యాహ్నము. ఇచ్చిన తర్వాత ఎస్ఐ గారు ఏమన్నారంటే రేపు వస్తామంటున్నారు, వాళ్ళు వచ్చినాక మాట్లాడదామని చెప్పారు. మళ్ళీ నేను తిరిగి వెళ్ళి చూస్తే చేను దగ్గర మళ్ళీ వాళ్ళు ట్రాక్టర్ పెట్టి కొడుతురు అని చెప్పి నా సార్కి ఫోన్ చేసి మళ్ళీ 100 డయల్ కూడా చేసిన. సార్ అలాగే చేస్తారు అని చెప్పి 100 డయల్ కూడా చేసి చెప్పిన. నేను వాళ్ళని పిలిపిస్తాను, నువ్వు పిఎస్ దగ్గరికి రమ్మని చెప్పిండు. సరే వద్దామని చెప్పి వచ్చే దారిలో చేను దగ్గర మోటార్ బంద్ చేసేద్దామని పోయినా. ఆడ పట్టుకొని ముగ్గురు, శేఖరు, హనుమంతు, మహేష్, వాళ్ళమ్మ సంజమ్మ, నలుగురు ఉండి నన్ను పట్టుకొని సలికపారతో కట్టెలతో కొట్టిరు. నాకు 2 దెబ్బలు తాకిన తర్వాత ఈ పురుషాల మీద తన్నడంతో చక్కెర వచ్చి కింద పడిపోయినా. సలికపారతో షోల్డర్ మీద కొట్టిరు, భుజం మీద. ఫోన్ వాళ్ళు కొట్టిరు, తీసుకొని ఫోన్ వాళ్ళే తీసుకున్నారు. ఫోన్ చేసే అవకాశం కూడా గీయలేదు. నేను చక్కెర వచ్చి పడిపోయిన తర్వాత చాలా దెబ్బలు కొట్టిరు. ఇక ఈ సంఘటన నీళ్ళు అడిగిన, నీళ్ళు మధ్యలో నీళ్ళు అడిగితే నీళ్ళు తాపి 2 సార్లు నీళ్ళు తాపి మళ్ళీ కొట్టిరు. వెంబడి 2 సార్లు చంపేస్తామని చెప్పి అని అంటే వేరే వాళ్ళు, మా ఊరు వాళ్ళు వచ్చిర్రు. అప్పటికి భీమశంకరు, యాదయ్య అని చెప్పి ఇంకొక ఆయన చంద్రాయని ముసలాయన వచ్చిండు. వాళ్ళు వచ్చి ఇప్పించారు. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత 2 సార్లు కొట్టిరు నీళ్ళు దాపి. వాళ్ళు వచ్చినాక వాళ్ళు నీళ్ళు దాపిన తర్వాత మళ్ళీ కొట్టిరు. మొత్తం ఎంతమంది వాళ్ళు కొట్టారు? 4 కొట్టిరు. మొత్తం 4 కొట్టారు. ఈ సంఘటన తర్వాత మీరు పిఎస్లో కంప్లైంట్ చేయలేదా? కంప్లైంట్ ఇవ్వడానికి నాకు టైం లేదు యాక్చువల్గా. అంబులెన్స్ కూడా వాళ్ళు 100 డయల్ చేసినప్పటికీ కూడా వాళ్ళు 2 అవర్స్ 3 అవర్స్ అయిపోయింది. నాకు దెబ్బలు తాకిన తర్వాత నేను చక్కెర వచ్చి పడిపోయిన తర్వాత కూడా ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ పోలీస్ వాళ్ళు కూడా రాలేదు సీన్కి. తర్వాత అంబులెన్స్ కూడా మా ఊరిన నుంచి వచ్చేసరికి లేట్ అయింది. పిఎస్కి వెళ్ళలేదు, కంప్లైంట్ ఇవ్వలేదు. ఇంకా నేను ఆల్రెడీ ఉదయమే ఎస్ఐ గారిని రిక్వెస్ట్ చేసి కంప్లైంట్ ఇచ్చి వచ్చినాను. భూమి ఇట్లా ఉంది, సమస్య ఉంది సార్, ఇబ్బంది పెడుతున్నాను, కొట్టాలని చూస్తున్నారు, ప్లాన్తో ఉన్నారు అని చెప్పి చెప్తున్నాను. కానీ సారు రేపు పిలిపించి మాట్లాడతా అని చెప్పి అన్నందుకు నేను కూడా సరే అని చెప్పి వెళ్ళిపోయాను. చేను దగ్గరికి పోయినాక ఇట్లా కొట్టిద్దాం మొత్తం.